భగీరథ్ కేసులో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ బండి భగీరథ్ స్నేహితులతో పాటుగా ఆ బాధిత బాలికను కూడా విచారించబోతున్నారు పోలీసులు. అయితే బండి ఫ్రెండ్స్ ని బాధితురాల్ని విడివిడిగా ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. బాధితురాలకి భగీరథ్కి మధ్య జరిగినటువంటి వాట్సాప్, స్నాప్చాట్, ఫోన్ కాల్ రికార్డుల వంటి టెక్నికల్ ఆధారాలను పరిగణలోకి తీసుకోబోతున్నారు. సో అయితే నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో భగీరథ్ అతడి ఫ్రెండ్స్ సమక్షంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం కూడా ఉంది. నిన్న భగీరథ్తో మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఫామ్ హౌస్ లో కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు. ఇక బాధిత బాలికను ఎన్నిసార్లు ఫామ్ హౌస్ కు తీసుకొచ్చారు, ఈ క్వశ్చన్ ని అటు బండి భగీరథ్ పైన పోలీసులు అందించినట్టు తెలుస్తోంది. ఇక ఎన్ని రోజులు ఇక్కడ ఉన్నారు, ఏ రూమ్స్ లో ఉన్నారు, ఎవరెవరితో కలిసి వచ్చారు, అయితే బాలికకు భగీరథ్కు మధ్య ఏం జరిగింది అనే క్వశ్చన్స్ కూడా అక్కడ పోలీసులు ఆధారం రాబట్టే ప్రయత్నం చేశారు. డీసీపీ ఆఫీస్లో డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలోనూ భగీరథ్ని విచారించారు. సో ప్రెసెంట్ బండి భగీరథ్ని మళ్ళీ చెర్లపల్లి జైలుకు కూడా తరలించారు. ఈరోజు మళ్ళీ బండి భగీరథ్ని చెర్లపల్లి జైలు నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చే అవకాశం ఉంది. నిన్న మేడ్చల్లోని ఒక హెల్త్ కేర్ సెంటర్లో ఆయన్ని పరీక్షల నిమిత్తం, వైద్య పరీక్షల నిమిత్తం తరలించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో వైద్య పరీక్షలు పూర్తవగానే అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఆయన మొయినాబాద్ ఫామ్ హౌస్కు వెళ్లారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో భాగంగా అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్లో పలు కీలకమైన ఆధారాలని పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆధారాలతో ఈరోజు తన ఫ్రెండ్స్ని కూడా విచారించబోతున్నారు. ఆ ఫ్రెండ్స్తో పాటు భగీరథ్ని విచారిస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. బట్ మైనర్ బాలికను కూడా, బాధితురాలను కూడా ఈరోజు విచారించే అవకాశం ఉంది. నిన్న మొయినాబాద్ ఫామ్ హౌస్లో సీన్ రీకన్స్ట్రక్షన్ కానీ, ఈరోజు నానక్రామ్గూడలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందనే చర్చ కానీ, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, సో ఈరోజు నానక్రామ్గూడలో కూడా అంటే మనకు ఎవరికి తెలియదు అక్కడ ఏం జరిగింది ఏంటనేది, బట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక విషయం చెప్పుకొచ్చారు. బాధితురాలు తల్లి తనకు చెప్పిందని చెప్పుకొచ్చారు ఆయన. సో నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో కూడా మైనర్ బాలిక పైన అఘాయిత్యం జరిగింది, ఇది ఆయన చెప్పిన మాట. సో నానక్రామ్గూడలోని ఓ అపార్ట్మెంట్లో కూడా ఈరోజు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? సో ఎటువంటి టెక్నికల్ ఆధారాల్ని భగీరథ్ విషయంలో పోలీసులు రాబట్టే ప్రయత్నం చేశారు? మనం గమనించవచ్చు, ఈ రోజు రెండో రోజు విచారణ నేపథ్యంలో ప్రధానంగా ఈ ఆరోపణలకు జరిగిన ప్రధానమైన కారణం ఇదంతా కూడా స్నేహితుల ప్రోద్బలంతో, స్నేహితుల సమక్షంలో జరిగిందని చెప్పని బాధితురాలు తల్లి ఇచ్చిన ఫిర్యాదులతో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. అదే కాకుండా బాధితురాలు పోలీసు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా ఈ విషయాన్ని మెన్షన్ చేసిన నేపథ్యంలో ఆ ఫ్రెండ్స్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, తర్వాత అంటే ఎవరైతే భగీరథ స్నేహితులు విడివిడిగా తర్వాత వాళ్ళందరినీ కలిపి కూడా విచారణ చేసే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ముందస్తుగానే ఇప్పటికే ఆ స్నాప్చాట్ కావచ్చు, తర్వాత వాట్సాప్ కావచ్చు, ఫోన్ కాల్స్ రికార్డ్స్ కావచ్చు, వీటన్నింటి కూడా ఇప్పటికే సేకరించారు. ఆ సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వాళ్ళు విచారించేందుకు కూడా పూర్తి స్థాయిలో సిద్ధమని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ప్రధానంగా అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు, కేసు జరగకముందు వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో ఆమెను బ్లేమ్ చేసే ప్రయత్నం చేయడం, అలాగనే కేసు అయిన తర్వాత కూడా స్నేహితులే ఈ వీడియోలను తర్వాత ఫోటోలను, పర్సనల్ ఫోటోలు రిలీజ్ చేశారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో, అలాగనే ఈ 3 ఇన్సిడెంట్ జరిగినప్పుడు స్నేహితులు ఉన్నారు అక్కడ అని చెప్పేసి నేపథ్యంలో కూడా వాళ్ళని తలువుగా విచారించే అవకాశం కల్పిస్తా ఉంది. అయితే ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది రెండో రోజు విచారణలో భాగంగా. దీంట్లో నిన్న భగీరథ్ మొయినాబాద్ ఫామ్ హౌస్ లో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, కీలక ఆధారాలు సేకరించారు. అయితే బాధిత ఎన్నిసార్లు ఫామ్ హౌస్ తీసుకొచ్చారు, తర్వాత ఎన్ని రోజులు ఉన్నారు, ఏ రూమ్స్ లో ఉన్నారు, ఆ సమయంలో ఎవరెవరు ఏం చేస్తున్నారు, ఏ రకమైన ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది, అక్కడ జరిగిన సంఘటన సంబంధించిన వివరాలను కూడా సేకరించే ప్రయత్నం తెలుస్తా ఉంది. అలాగనే బాలికకు భగీరథ మధ్య సంబంధించిన ఈ కమ్యూనికేషన్ ఎలా ఉంది, దీంట్లో ఎవరైనా ప్రోద్బలం ఉందా అన్న విషయం మీద కాకుండా ఓవరాల్ గా టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా ప్రశ్నించడానికి ఈ రోజు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ కొనసాగుతుంది. రెండో రోజు విచారణలో ఇంకా నిన్నటి కంటే ఈ రోజు ఇంకా ఎక్కువ విషయాల మీద అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగానే ఈ విచారణ కొనసాగే అవకాశం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. మనోజ్, రైట్. సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఇంకా ఎటువంటి విషయాన్ని పోలీసులు రాబట్టగలిగారు? అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా, ఎవరెక్కడికి తీసుకెళ్లారు, ఎన్ని రోజుల పాటుగా ఉన్నారనే క్వశ్చన్స్ రేజ్ అయినప్పుడు పోలీసులకి ఇంకా టెక్నికల్ ఎవిడెన్స్ ఏం దొరికింది? ఆ తర్వాత ఈ రోజు ఆ మైనర్ బాలికని సైతం విచారించే అవకాశం కనబడుతున్న సిచ్యువేషన్లో వీళ్ళకి టెక్నికల్ ఎవిడెన్స్ కావాల్సి ఉంటుంది డెఫినెట్గా. స్నాప్చాట్లు కానీ, లేకపోతే వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఆ అమ్మాయికి ఏం మెసేజ్ చేశాడు, ఎటువంటి ఆడియోస్ని పంపాడు, కాల్ డేటా కానీ ఇవన్నీ తీయాల్సి ఉంటుంది. సో భగీరథ్ ఫోన్ అంతా ఎంప్టీ. ఇప్పుడు ఆ అమ్మాయి ఫోనే కీలకమని చెప్పుకోవాలా ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో? మనోజ్, ఈ అమ్మాయి ఫోన్ సంబంధించి ఇచ్చిన ఎవిడెన్స్ అంటే ఇచ్చిన సాక్ష్యం కావచ్చు, ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, అలాగనే సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్, వీటి రెండింటి ఆధారంగా
దీంట్లో ఎవరెవరు ఎక్కడ ఏ రకంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, స్నేహితుల వ్యవహారం సంబంధించి, తర్వాత దీంట్లో ఎవరి పోర్ట్ఫోలియో ఎంత ఉంది, అలాగనే ఈ ఫోన్ చాట్లు కావచ్చు, స్నాప్ చాట్లు కావచ్చు జరిగిన కన్వర్జేషన్ సంబంధించి, అంటే ఘటన జరగక ముందు, ఘటన జరిగిన తర్వాత ఈ కన్వర్జేషన్స్ కూడా అనలైజ్ చేసి ఇప్పటికే ఒక స్టేట్మెంట్ తయారు చేయడం జరిగింది. దాని ఆధారంగా టీమ్ రీకన్స్ట్రక్షన్ లో కూడా చాలా విషయాలు బయటకు వచ్చి తెలుస్తా ఉంది. దీంట్లో ఓవరాల్ గా ఎపిసోడ్ లో బండి భగీరథతో పాటు బండి భగీరథ స్నేహితులు చాలా కీలకంగా ఉన్నారు అన్న విషయం మీద చాలా స్పష్టమైన టెక్నికల్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ